మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నేనంత శక్తి కలిగిన వాడిని కాదు గనక దేవుని శక్తిని ఆశ్రయించాను. నేనంత తెలివైన వాడిని కాదు గనక దేవుని తెలివి కొరకు యాచించాను. ఆయన నాతో చెప్తూ వచ్చాడు, ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఆయన నన్ను బలపరుస్తూ వచ్చాడు, ఆయన నన్ను శక్తితో నింపుతూ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నన్ను శక్తితో నింపుతూ వచ్చాడు. నాకు కావలసిన ఈవులన్నీ ప్రభు అనుగ్రహించి ఉన్నాడు కనుక నేను తెలివైన వాడిని అయిపోయాను. నాకు యుద్ధంలో విజయము కలుగు చేశాడు కనుక నేను శూరుణ్ణి అయిపోయాను. నాకు కావలసిన ధనాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ధనవంతుడిని అయిపోయాను. నాకు దేవుడు ఏదైతే ఇస్తూ వచ్చాడో అవన్నీ పొందుకున్న నేను అవన్నీ నావి అని ప్రజలు అనుకుంటున్నారు. అవన్నీ ఎవరే? అవన్నీ నాయి అనుకుంటున్నారంట. నా బలం, నా జ్ఞానం, నా తెలివి అని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారంట. ఇంత గొప్పది, ఇదంతా నాదే, ఇదంతా నాదే, ఇదంతా నాదే. అతిశయించు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అతిశయింపకూడదు. తర్వాత ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. తర్వాత అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, అతిశయించే వాళ్ళు ఎవరైనా ఉంటే దేనిని బట్టి అతిశయింపవలననగా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా అని అతిశయించాలి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సు కలిగి వెళ్ళిపోవాలి. ఆయన బలిష్ఠుడు. ఆ బలిష్ఠుడైన దేవుని రెక్కల కిందకి దేన మనస్సు వెళ్ళిపోయి మనం అక్కడ కూర్చోవాలి. ఆశ్రయించాలి దేవుని బలాన్ని. మనుషుని బలం ఉంది, దేవుని బలం ఉంది. మనుషుని జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. మనుషుని ఆలోచనలు ఉన్నాయి, దేవుని ఆలోచనలు ఉన్నాయి. దీన్ని ఎవడు మార్చలేడు. ఇవి రెండు వివిధ రకాలుగా ఉన్నాయి. ఈరోజు దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఆకాశము నుండి జరిగించుచున్నాడు. మనం ఏదో గొప్పవాళ్ళమని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుడు కూడా ఏం పెద్దగా ఏమనుకోడు, మన గురించి నవ్వుకుంటూ ఉంటాడు. ఓహో అలాగా, సరే అయితే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడు వీళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడు కదా, ఇది ఒట్టిగా మట్టిలోకి వెళ్ళిపోద్దా అనిపిస్తూ ఉంటుంది. ఎవరి గురించి అనిపిస్తుంది తెలుసు నాకు? సేవకుల గురించి అనిపిస్తూ ఉంటుంది.
ఇమ్మానుయేలు గారు వాక్యం చెప్తుంటే నాకు అనిపిస్తూ ఉండేది, అయ్యో దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు ఈయనకి, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఈయనకి, ఎంత వివేచన ఇచ్చాడు ఈయనకి దేవుడు. నిజంగా దేవుని జ్ఞానం అంటే ఏంటి దశండి? వాక్యానుసారమైన జీవితమే. హల్లెలూయా. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నాకు చాలాసార్లు వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడు ఈయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు కదా, రేపొద్దున ఈ జ్ఞానం ఈయన తర్వాత, ఈయన ప్రభునందు నిద్రించిన తర్వాత ఇదంతా ఏమైపోద్ది? ఏమవుతుందండి? వస్తుందా? ఆయన దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవడం కుదురుతుందా? ఆయన బిల్డింగ్లు తీసుకోవచ్చు, ఆయన కారు తీసుకోవచ్చు, ఆయన దగ్గర బంగారం ఉంటే ఆ బంగారం కూడా తీసుకోవచ్చు. కానీ ఆయన దగ్గర ఉన్న జ్ఞానం మాత్రం మనలో ఎవ్వరము తీసుకోవడానికి వీలు పడదు. అంటే అర్థం ఏంటి? అది దేవుడే ఆయనకు అనుగ్రహించాడు. అంటే మనకి కూడా ఏదైనా అనుగ్రహించబడాలంటే అది దేవుడే అనుగ్రహించాలి. తండ్రి దగ్గర నుంచో, తల్లి దగ్గర నుంచో, అక్క దగ్గర నుంచో, బావ దగ్గర నుంచో, మరి ఎవరి దగ్గర నుంచో అది మనకి సంక్రమించదు. కుటుంబాలను కట్టుకోవడం కూడా ఆడపిల్లలైన వాళ్ళకి దేవుని దగ్గర నుంచే వస్తుంది. కుటుంబాలు కట్టుకోవడం కూడా ఆడపిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు దాన్ని చేతులతో ఓడబెరుక్కుంటుంది అంటారండి. అతికి తెలివితేటలు ఆడవాళ్ళకి ఎక్కువైపోతూ ఉంటాయి ఒకసారి, ఆడవాళ్ళ కంటే ఆడపిల్లలకి. అయ్యే కాపురాలని కూల్చేస్తాయి. మేము హోటల్కి వెళ్ళాం, అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ ఆయనకో తినిపించేస్తుంది హోటల్లో. ఆడేమో ఆ అమ్మని తినేస్తున్నాడు. ఆడవాళ్ళు అందరూ వాళ్ళు ఎంకే చూస్తున్నారు. తినకూడదు అందే, ఇంటికాడ తినిపించుకోవచ్చు కదా, ఇక్కడ ఏం తినిపించేస్తుంది ఈవిడ అందే. నేను ఫోన్లే, ఆవిడికి అంత ప్రేమ ఉంది అలా ఆయన మీద, తినిపిస్తుంది, దానికి మనకేమైందిలే అనిపించింది. అంటే నేను చెప్పలేదు కానీ ఇప్పుడు హోటల్లో తినిపించేస్తుంది. తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుద్ది పెళ్ళైన తర్వాత, అప్పుడు అన్నం అక్కడ పెట్టి పడేస్తుంది. వీడికి ఏం గుర్తొచ్చేస్తూ ఉంటుంది? ఆ రోజు తినిపించిందే గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు పోయింది, అప్పుడు ప్రేమ ఉంది, ఇంకో ఎవరినో ప్రేమించింది అనుకుంటాడు వీడు. అతి మాట. కొంతమంది ఫోన్లోని చాలా లౌక్యంగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడలేనప్పుడు అవతల వాడు ఏమనుకుంటుంటాడంటే అమ్మో అనుకుంటుంటాడు. అయితే అతివృష్టి, లేతే అనావృష్టి, కూడు కూడా పెట్టదన్నమాట. అయితే తినిపించే తోటల్లో కూడా. నాకు అమ్మాయిని చూసినాడు అనిపించింది. అంటే ప్రవక్తకి కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. తేడా వస్తే మక్కేసేద్ది ఇవిడి. జమ చెట్టులో ఉంది పిల్ల, అలాగే ఉండాలి పిల్లలు. గుద్దిందంటే చచ్చిపోయి ఇక మామూలుగా కాదు, అన్ని లోకాలు కనబడిపోతాయి ఆడికి, అంత జమా చెట్టిలో ఉంది. తినిపించేస్తుంది. తేడా వచ్చిందంటే కూడా మొత్తం తిన్నదంతా కక్కించేద్ది, సమస్య లేదు. తేడా వచ్చిందంటే మొత్తం ఆడు మినపొట్టు ఆడు తింటున్నాడు, వాళ్ళ అమ్మ పెట్టిన దెబ్బరొట్టు కూడా కక్కించేద్ది. మరి అంత సీరియస్. జ్ఞానం లేదు ఆవిడికి, జ్ఞానం లేదు. అంటే నేను అనేది ఆవిడ జ్ఞానం లేదని కాదు, జ్ఞానం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదంతా ఎంతకాలం మెయింటైన్ చేయగలవు? ఈ నటనలు ఎంతకాలం మెయింటైన్ చేయగలవు? పెళ్ళైన వాళ్ళు చేయొద్దండి, పెళ్ళైన వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు. మీకు ఇది కంగారు? ఆడవాళ్ళు ఎత్తండి. మీ ఆయన గారు ఎప్పుడైనా మీ గురించి ఒక కవిత రాశారా పెళ్ళయ్యాక? ఒక్కటి. రోజా నువ్వు లేకపోతే నాకు బాజా అని ఎవడన్నా అన్నారా? అంటే ఊరికే త్రాస్ కోసం వాడాను అంతే, మళ్ళీ రోజా అనుకోకండి.
ఎవరైనా అంటే నిజంగా మా ఆయన రాసాడండి ఒకసారి అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. పెళ్ళి అయ్యి కూడా 2-3 రాసాడండి అన్నవాళ్ళు. చెప్పుకోలేకపోతున్నారా? నాకు తెలిసినంత వరకు పెళ్ళి కాకముందు రోజుకో కవిత రాసినోడు పెళ్ళైన తర్వాత సంవత్సరానికి ఒక కవిత కూడా రాయడు. నేను ఐశ్వర్యవంతుణ్ణి అంటే అలాగైపోద్ది. నేను శూరుణ్ణి నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అని అనుకుంటే అలాగెళ్ళిపోద్ది. కృప చూపించే దేవుణ్ణి బట్టి మనం ఆయన్ని ఆనుకోవాలంట, ఆయన మీద ఆధారపడాలంట. దేవా, నువ్వే కృప చూపించే దేవుడు, నువ్వే హెచ్చించే దేవుడు, నువ్వే నన్ను ఆశీర్వదించే దేవుడు, నువ్వే నన్ను బలపరిచే దేవుడవు, నువ్వే నా కుటుంబాన్ని కట్టే దేవుడవు అని ఆయన మీద అనుకోవాలంట. నమ్మిక ఉంచానయ్యా నీపై ఆనుకున్నానయ్యా, నమ్మిక ఉంచానయ్యా నీపై ఆనుకున్నానయ్యా, నమ్మిక ఉంచానయ్యా నీపై, నమ్మిక ఉంచానయ్యా నీపై ఆనుకున్నానయ్యా. సరిరారు నీకెవ్వరు యుగ యుగములలోనా, మారవు నీ సాహస కార్యములు, మార్పులేనివి నీ శూర కార్యములు, మారవు నీ సాహస కార్యములు, మార్పులేనివి నీ శూర కార్యములు, నిన్న నేడు నిరంతరం మారని వాడా అద్వితీయుడా, నమ్మిక ఉంచానయ్యా నీపై ఆనుకున్నానయ్యా, నమ్మిక ఉంచానయ్యా నీపై ఆనుకున్నానయ్యా, నమ్మిక ఉంచానయ్యా నీపై ఆనుకున్నానయ్యా. సరిరారు నీకెవ్వరు యుగ యుగములలోనా, సరిరారు నీకెవ్వరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నమ్మిక దేవుడి మీద పెట్టాలి. ప్రభా నీ మీద ఆనుకున్నాను, ప్రభా నీ మీద ఆధారపడ్డాను, ప్రభా నిన్ను ఆశ్రయించాను నాయన. నీకు ఎన్ని సక్సెస్ వచ్చినా సరే, నువ్వు నీ పని చేసే ప్రతి పని అభివృద్ధి చెందుతున్నా సరే, మరీ కృతజ్ఞతగా నువ్వు దీవించబడే కొలది దేవునికి మహిమకరంగా ఉండాలి. స్తోత్రం. పరీక్షల్లో పాస్ అయ్యావు, ఇంకా కాళ్ళు ఎగరేసుకుని అందరిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అసలు మనంత చదువు ఎవరు చదవలేదని
10th క్లాసులో 100% మార్కులతో పాస్ అయిన వాళ్ళు తర్వాత చదువులు పాడైపోయిన వాళ్ళు నాకు తెలుసు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత సబ్జెక్టులు పోయి నాశనం అయిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అతిశయం పనికిరాదు. దేవుని కృప కొరకు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలంట. భూమి మీద కృప చూపించే దేవుడని ఆయన్ని బట్టి అతిశయించాలంట కదా. కృప చూపించే దేవుడికి ఏం రాకూడదు? కోపం రాకూడదు. ఏం రాకూడదు? మన మీద కృప చూపించాలనుకుంటున్నాడు కదా దేవుడు. అందుకని దేవుని సన్నిధిలో ఆయన కృప చూపించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఏం రాకూడదు? ఆయనకి కోపం రాకూడదు. ప్రభా నా మీద కృప చూపించు నాయన, నా మీద కృప చూపించు నాయన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడైన తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడనగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. నేను నా దగ్గర ఉన్న వ్యక్తిని మీ దగ్గర పంపుతున్నాను. దేనికి? చదవండి. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయును. అతడు ప్రతి స్థలంలో పౌలును జ్ఞాపకం చేస్తాడంట. ఏం చేస్తాడు? పౌలు ఎలా బోధించాడో, పౌలు ఎలా నడుచుకున్నాడో అలా నడిపిస్తూ ఉంటాడంట. ఎవరో? తిమోతి. చదవండి. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. నేను రాను అనుకొని కొంతమంది ఏం చేస్తున్నారంట? ఉప్పొంగిపోతున్నారు. ఇవన్నీ దేవుడు చూస్తాడు ఏంటండి? ఊరుకోండి అనుకొని కొంతమంది ఉప్పొంగిపోతున్నారు. ఇక్కడ తిమోతి అనేవాడిని సేవకుడి దృష్టిలో పెట్టుకోండి, పౌలు అనేవాడిని దేవుడి దృష్టిలో పెట్టుకోండి. తిమోతి అనే వ్యక్తిని సేవకుడి దృష్టిలో పెట్టుకోండి, పౌలుని దేవుని దృష్టిలో పెట్టుకోండి. కాసేపు వ్యాఖ్యానంలో కొంతమంది మురిసిపోతున్నారు. అలాగే చెప్తాడు, ఏమో జరుగుతుంది, ఏం జరగదా అంటే అవి చిత్తే అలాగేం జరగదా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గత వారం వీళ్ళ జీవితంలో ప్రారంభమైంది దుఃఖ దినాలు, దుర్దినాలు ప్రారంభమైనాయి అని. వీళ్ళ జీవితంలో దుర్దినాలు ప్రారంభమైనాయి అని మళ్ళీ మొదటికి వస్తారు వీళ్ళు. ఒక్కసారి కనుక మనం కిందకు వచ్చామంటే మనల్ని నూతనపరచడం ఎవడి వల్ల కాదు. మన జీవితంలో మనమే మన చేతులారా దుర్దినాలను తెచ్చిపెట్టుకుంటున్నాం. మీలో కొందరు ఉప్పొంగుచున్నారు అంటున్నాడు పౌలు గారు. ఎందుకంట పౌలు ఎందుకు వస్తాడు? పౌలు ఎక్కడున్నాడు? రోమ్లో ఉన్నాడు. మనకెందుకు వస్తాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనకెందుకు వస్తాడు? దేవుడు రాడండి. మారవు నీ సాహస కార్యములు అని పాడుతున్నాం కదా, అయ్యే జరుగుతాయి. అదేం కదా అనుకుంటారు. సరే, ఓకే, వెరీ గుడ్. వీళ్ళ జీవితంలో స్టార్ట్ అయిపోతుంది దుఃఖ దినాలు. కొంతమంది గురించి ప్రభు చెప్పినట్టుగానే నెరవేరిపోయినాయి. అది నా కళ్ళు చూసినాయి. కొంతమంది ఉప్పొంగిపోతున్నారు. ఏమని? నేను రానని. పేక ముక్క మీద పేకలు ఎత్తుంటే కూర్చుని పేకాటలో అన్నాడు. పేకాట ఆడలేదంట, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి పేకాటలో కూర్చున్నాడంట. ఒకసారి ఇలాగే ప్రభు నమ్ముకుని ఒక అబ్బాయి, అతను కొంచెం పేకాట ఆడడం అలవాటు. పేకాట ఆడి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అంత నిష్ణాతులు. పేకాట ఆడి పేకాట మీద వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టేస్తుంటారు. కానీ ఆ ఇంట్లో ఎవ్వరు నివాసం ఉండరు. హైలైట్ ఏంటి చెప్పనా? ఇంట్లో ఎవ్వరు నివాసం ఉండరు.
ఇల్లులు కట్టడం అవన్నీ కామన్గా జరుగుతాయి. కానీ ఆ ఇంట్లో ఎవరు నివాసం ఉండరు. ఆ ఇంట్లో ఎవడు నివాసం ఉన్నా సరే వాడికి దుఃఖమే. నిస్సందేహంగా చెప్తున్నాను ఈ మాట. ధైర్యం తెచ్చుకొని చెప్తున్నాను దేవుణ్ణి బట్టి. పేకాటాడి ఇల్లు కడతారు, పేకాటాడి ఇల్లులు పోషిస్తూ ఉంటారు, పేకాటాడి ఫీజులు కడతా ఉంటారు, పేకాటాడి అవి చేస్తూ ఉంటారు. పేకాట ఆడ్డాలు, గుండాట ఆడ్డాలు, కోడి పందాలు ఆడ్డాలు ఆడి ఆ డబ్బులతో ఏయో కొనడాలు, అవి ఉపయోగాలు లేవి, నాశనం అయిపోతాయి జీవితాలు. అలా పేకాట ఆడిన వాళ్ళు అనుకుంటారంట ఏమీ కాదులే అనుకుంటూ ఉంటారంట. నేను నీ యొద్దకు వస్తున్నాను అంటున్నాడు దేవుడు. మీలో కొంతమంది ఉప్పొంగుచున్నారు నేను రారనుకుని. నేను నడుచు విధానాన్ని, నేను ప్రకటించే విధానాన్ని తిమోతి చెప్తున్నాడు. కానీ మీలో కొంతమంది ఏం చేస్తున్నారు? నేను రానని అనుకుంటున్నారంట. ఆ సంఘం వాళ్ళు అనుకుంటున్నారంట. పౌలు రాస్తున్నాడు ఈ పత్రిక, మీరు రానని ఉప్పొంగిపోతున్నారు, మీరు నేను తప్పకుండా వస్తానంటున్నాడు. అబ్బాయి దేవుడిని నమ్ముకున్న తర్వాత పేకాట మానేశాడు. నేను చెప్పాను ఒకరోజు, అది 1999. నేను తనతో చెప్పాను, ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది దగ్గర. నేను అన్నాను, తమ్ముడు పేకాట ఆడకరా అన్నా, దాంట్లో తప్పే ఉందన్నా, ఒకసారి నాకపోతే ఒకసారి ఒక గేమ్ అంతే, గేమ్ అంతే. పేకాట అంటే ఒక గేమ్. దేవుడికి దీనికి సంబంధం ఏంటి అని అడిగాడు. వాడికి వాక్యం చెప్పాను. ఇప్పుడు అంత సుదీర్ఘంగా చెప్పలేను, ఎందుకంటే చాలా పాయింట్స్ చెప్పాలి. వాడికి చెప్తే వాడు మానేశాడు పాపం, దేవుడిని తెలుసుకుని మానేశాడు. మానేసిన తర్వాత 6 మాసాలు పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా కాదు, తన బంధువుల పెళ్ళి. ఆ పెళ్ళికి వెళ్ళాడు. ఇటు వెళ్ళట్లేదు, పేకాట ఆడట్లేదు. ఆడపోతేనే ఈ పేకాట బ్యాచ్ అంతా పెళ్ళిళ్ళలోనే ఒక గది ఏర్పాటు చేసుకుంటారు. ఆ గది ఏర్పాటు చేసుకుని ఆ గదిలో పేకాట ఆడుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ, మందు తాగుతూ, కోడి మాంసం పకోడీ తింటూ, మిక్చర్ ఉంటే తింటూ, బూందీ ఉంటే తింటూ, ఇక్కడ చాలా సరదాగా హ్యాపీగా పెళ్లి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పగలు రాత్రి కూర్చొని ఆడుతూ ఉంటారు. ఒక గదిలోనేమో పెద్ద టీం ఆడుతున్నాయి, అంటే పెద్దలు ఆడుతున్నారు, ఇంకో టీంలో కుర్రోళ్ళు ఆడుతున్నారు. ఇటు ప్రభువుని తెలుసుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు, వెళ్ళి ఆ పేకాట వాళ్ళు వెనకాల కూర్చున్నాడు. కూర్చుని చూస్తూ ఉంటే వీడి ఫ్రెండ్, ఒరే రారా వెళ్దాం రా, నిద్ర వచ్చేస్తుంది రా అంటే, ఒరే ఒక్క ఆట ఆడి వెళ్ళిపోదాం రండ్రా, ఒక్క ఆట అని. అప్పుడు ఇలాగా అందరికీ ఎవడు బండి అడిగి ఎవడు సైకిల్ అడిగి లేవు. ఓ సైకిల్ ఉంది, వీళ్ళిద్దరే వెళ్ళాలి. ఆడు సైకిల్ మీద ఇటు దింపాలి. అందుకని ఒరే రారా నిద్ర వచ్చేస్తుంది రారా అంటున్నాడు. అంటే ఈడన్నాడు, ఒరే ఒక్క 700 పోయినారా, ఒక్క ఆట కొట్టేసి వచ్చేస్తాను రా, ఈ ఆటను మందే ఆట అని చెప్పి అన్నాడు. ఈడేమో సీనియర్ మోస్ట్, ఎవడో మనోడు వెనకాలోడు, బాప్తిసం గ్రూపు. ఆడేమో కొంచెం జూనియరు, పెట్టాడు ఇస్తున్నాడు. కొంతమందికి పేకలాట్టుకోవడమే రాదు, పేకాట తయారైపోతారు. కోడి నట్టుకుని రాదు, కోడి పందాలు తయారైపోతారు. కుక్కలు పెంచడం రాదు, కుక్కలు కొనేస్తుంటారు, పెద్ద కుక్కల్ని చంపేస్తుంటారు. అట్లా సరే మనకెందుకు కానీ వెనకాల కూర్చుని చూస్తుంటే ఒరే రారా ప్లీజ్ రా అంటున్నాడు. ఒరే ఒక్కసేపు కూర్చోరా, ఒక్క అరగంట కూర్చోరా, వచ్చేస్తాను అంటున్నాడు. అంటే పెడతాడు, ఒరే ఆస్తి ఆటినట్టు ఒరే ఇదే ఈ మొక్క ఇక్కడ ఎవరు మనోడే అంటే ఆట వచ్చు కాబట్టి ఒరే ఈ మొక్క ఇక్కడ అంటే వేసాడు. అవతలకి ఆట అయిపోయింది, షో అన్నాడు. అనగా నేను ఇద్దని చెప్పాను కదా, ఆ మొక్క ఎత్తే ఆట అయిపోద్ది అవతలకి, నాకు అర్థమైపోయింది అన్నాడు. అనగానే బావా చాలా డబ్బులు పోయినాయిరా, ఈ గేమ్ ఫైనల్గా అంటే మొత్తానికి పెంచేశారు, ఆట రేటు పెంచేశారు. రేటు పెంచేస్తే ఏమేం చేసండి అంటే సపోజ్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి ఆట, ఒకసారి 500 చేస్తారు ఆటని.
చేసేస్తే ఈ కూర్చున్నాడు వెనకాల కూర్చుని, ఒరే సరి కలపండి అంటే మా వాడు కలుపుతాడు ఒకసారి, ఒరే ఒకసారి కలపరా ముక్కలు, అలా కలపడం రాదు, ముక్కలు కలపాలి, ఇలా కలపాలన్నమాట ముక్కలు. మా వాడు కలుపుతాడని చెప్పి అంటే నేను కలుపునా, నేను బాప్తీసం తీసుకున్నాను. ఓరి బాబు పాస్టర్లు ఆడతారా అంటాడు. ప్రతి ఓడికి పాస్టర్ ఆడతాడు, ప్రతి ఓడికిని పాస్టర్ ఆడతాడు, పాస్టర్ తాగుతాడు, పాస్టర్ అది చేసాడు అంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎదవలండి, వాళ్ళు సంకర జాతి. అలాంటి పనులు చేసేవాళ్ళు ఏ జాతి? ఆ జాతి అది. వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు, దేవుని కార్యాలతో సంబంధం లేదు. దేవుని పని పాడు చేయడం, దేవుని కార్యాలకు అడ్డం రావడమే తప్ప వాళ్ళు ఆడితే మనకేంటి, నేనేం చేస్తాను, ఆడతాడు ఒరే నేను ఆడరా బాబా అని చెప్తుంటే, కలపరా బాబా ఆడద్దులే కానీ చెప్తుంటే ఫర్రమని కలపగానే వాళ్ళకి ఎవరికి అంత అలరాదు. మరి మొక్క నువ్వు వేసారని చెప్తుంటే టక 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 మరి టాలెంట్ చూపించాలిగా. టపటపడపడపడపడపడపడపడపడ యాత్తుంటే పిచ్చులు ఎక్కిపోయినాయండి అందరికి. నువ్వు ఎంత హేత్తున్నాడు ఏంటి, ఇంత బాగా హేత్తున్నాడు ఏంటి, ఇలా వెయ్యాలరా అంతేగాని నేర్చుకోండి ఇంత అంటే వెనకాల కూర్చున్నాడు. అందరం బావా కిరణా అలా ఏంటా, అయ్య బాబాయ్ అంత సీనియర్ నువ్వు, ఇదేంట్రా ఈ రోజు నైట్ కూర్చుంటే 2 రోజులు నైట్ తర్వాత లేచిన రోజులు ఉన్నాయి అని మనోడు రికార్డులు బయటకు వచ్చేస్తున్నాయి, లోపల ఉప్పొంగిపోతున్నాయి. అంటే ఏమొచ్చేసింది అప్పటికే, దురాత్మలు వాళ్ళకు ప్రవేశించేసినాయి. క్రీస్తు ఏ వ్యక్తి కోసమైతే ప్రాణం పెట్టి, ఏ వ్యక్తి కోసమైతే ఆ స్థితిలోకి వెళ్ళకూడదని కోరుకున్నాడో ఆ వ్యక్తిలోకి వెళ్ళిపోయాడు ఇతను. అక్కడ కూర్చోకని చెప్పాడో అక్కడే కూర్చున్నాడో. అయిపోయింది ఆట, 500 ఆట పోయిందండి. నువ్వు వేయడం బాగోలేదురా, ఆడడం బాగోలేదురా, సర్లేదురా, మొత్తం గుండుగోగుడు అయిపోయిందిరా. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కట. ఫస్ట్ 20 రూపాయలకు మొదలైంది ఆట, అది వచ్చేటప్పటికి 500 అయింది. ఇప్పుడు లాస్ట్ వాళ్ళందరూ ఏమన్నారు సార్, టైం 3 అయింది, ఇప్పుడు వెళ్ళిపోయి మనం పడుకునేది చేసేది ఏం లేదు, ఇంకొక గేమ్ వేద్దాం, ఇది 1000 రూపాయల ఆట, వస్తే బాగుపడిపోతాను. అప్పుడు వెంటనే వీడు అంటున్నాడు, బావా నా కోసం ఆడరా, నా కోసం ఒక్క గేమ్ ఆడరా అన్నాడు. ఆల్రెడీ అప్పటికే వీళ్ళలోకి దురాత్మల సంచారం జరుగుతుంది, విలయతాండం చేస్తుంది. వీడు ఆల్రెడీ లేడేమో అందులో మహోద్రేకంతో మహానందంతో సైతానిగాడి పన్నాగం, సైతానిగాడి కోరిక నెరవేరింది. కూర్చుని ఆ ఆట ఆడేటప్పటికి హైలైట్ ఏంటి చెప్పనండి, ఆట పోయిందండి. 1000 మొత్తం డబ్బులు ఈడి ఆడి మొత్తం పోతే అప్పుడు ఆడేమంటాడు సార్, నా ప్రతాపం ఏంటో చూపిస్తాను, ఇంకోసారి ఏంటారు ఆట 1000 రూపాయల ఆట అన్నాడని. అక్కడి నుంచి మా మాట వింటలేదు, ప్రార్థన రాలేదే, అంటే ఈ వారం పని ఉందన్నా, పని ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే అన్నా, అంటే తేడా వచ్చేది మాటలు. వాళ్ళు ఎప్పుడైతే దురాత్మ ప్రవేశించిందో వాడి మాట తీరి మారిపోద్ది. అంటే చర్చికొస్తే భోజనం ఉంటుంది కదన్నా. ఒకప్పుడు మీటింగ్లని పరిగెట్టేవాడు, ఒకప్పుడు దేవుడని పరిగెట్టేవాడు, భ్రష్టుడైపోయాడు వాళ్ళతో తిరగడం. అందుకే నేనేమంటానంటే అసలు వాళ్ళ దగ్గర కూర్చోకండి.